నెలకొకసారి పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది. అయితే కడుపు నొప్పి, లేకపోతే వామిటింగ్స్, లేకపోతే హెడేక్ ఇలాగా ఆడవారు ప్రతి నెల ఈ పీరియడ్స్‌తో ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాగే ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి అనిపించుంటుంది. దేవుడా! ఏమిటి ఈ కష్టాలు అనేసి. కదండీ! అసలు మరి ఆడవారికి ప్రతి నెల ఈ పీరియడ్స్ లేకపోతే నెలసరి ఎందుకొస్తుంది? తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఏంటంటే పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుందండి. అండాశయాలు 2 ఉంటాయి ఆడవారికి. దానిలోంచి ఒక్కొక్క ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందనమాట. ఆ రిలీజ్ అయిన ఎగ్ ఏంటంటే ఫెర్టిలైజేషన్ అంటే వీర్య కణాలతో కలిసి స్పెర్మ్‌తోని కలిసి ఒక ప్రెగ్నెన్సీ తయారవ్వడం కోసం అది రిలీజ్ అవుతుందనమాట. అది రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే గర్భసంచి లోపల ఒకవేళ కలయిక జరిగితే ఆ బేబీ ఏదైతే చిన్నది తయారవుతుంది కదండీ! అది వెళ్ళి ఎండోమెట్రియం అని గర్భసంచి లోపల ఒక చిన్న లేయర్ ఉంటుందనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏమైనా మొక్కలు, పొలాల్లో నాటుతాం కదండీ! అలాంటి టైంలో నేలని బాగా సారవంతంగా చేస్తాం కదా! సారవంతంగా చేసి అప్పుడు మనం విత్తనాలు నాటుతూ ఉంటాం. అలాగే గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనే పొర కూడా ప్రెగ్నెన్సీ కోసం సిద్ధమై ఉంటుందన్నమాట. బట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఈ ఎండోమెట్రియం ఏదైతే ప్రెగ్నెన్సీ కోసం రెడీగా ఉన్నాదో, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాదో, ఇంకా దాని లైఫ్ టైమ్ అయిపోతుందనమాట. సో, దాని లైఫ్ స్పాన్ ఓన్లీ ఒక 1 మంత్ వరకు ఉంటుందనమాట. అది తెలిసిన తర్వాత ఆటోమేటిక్‌గా దానికి బ్లడ్ సప్లై అనేది తగ్గి, విచ్ఛిన్నమైపోయి ఎవ్రీ మంత్ బ్లీడింగ్ రూపంలో బయటకొచ్చేస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ లేదా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం రెడీ అయిపోతుందనమాట. మరి కొంతమందికి నెల నెల డేట్ రాదు కదండీ! ఎందుకు? అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో, నెల నెల డేట్ రాకపోవడానికి చాలా కారణాలుంటాయండి. కానీ ప్రధానంగా లేదా ముఖ్యంగా ఈ రోజుల్లో బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే పీసీఓడీ. పీసీఓడీ అంటే ఏంటి? ఇందులో మెయిన్‌గా ఏంటంటే ఎవ్రీ మంత్ ఓవరీ నుంచి అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. వన్స్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే గనక మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడాన్ని యానోవ్యులేషన్ అని అంటాము. ఇందులో చాలా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. దాని వలన నెల నెల పీరియడ్స్ రావడం అనేది జరగదనమాట. సో, అర్థమైంది కదండీ! ఇది బేసిక్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ లేదా ప్రతి నెల ఋతుక్రమం రావడానికి మెయిన్ రీజన్ ఇదనమాట.